నేను జిఆర్ మహర్షి. తిరుమలలో టీటీడీకి సంబంధించిన గోవుల మృతిపైన ఒక వివాదం నడుస్తూ ఉంది, ఇది అందరికీ తెలిసిందే. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా చాలా దుర్భరమైన పరిస్థితుల మధ్య గత 3 నెలల్లోనే 100కు పైగా ఆవులు చనిపోయాయి, దీని మీద ఏ చర్య లేదు, ఏమీ లేదు, అవి ఎందుకు చనిపోతున్నాయి, కేవలం కనీసమైన వాటికి ఇది చూసుకోకపోవడం వల్ల, గోశాల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి అని ఆయన ఒక ఆరోపణ చేశారు, ఫోటోలతో సహా ఆరోపణ చేశారు. ఈ ఫోటోలతో సహా ఆరోపణలు చేసిన తర్వాత టీటీడీ అదే రోజు ఏదో ఒక ట్వీట్ చేసింది, అంత ఫేక్ అని చెప్పింది. తర్వాత దాని మీద వరుసగా అందరం మాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఇదంతా వైసీపీ రాజకీయం చేశారు, మార్ఫింగ్ ఫోటోలతో, అసలు ఒక్క ఆవు కూడా చనిపోలేదయా అన్నారు. మళ్ళీ టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఏమన్నారంటే, ఈ 22 ఆవులు ఏమో చనిపోయినాయి, అయినా వయసు అయిపోతే మామూలు ఇంట్లో పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా చచ్చిపోతుంటారు కదా, అది మామూలుగా రొటీన్గా, అంటే ఒక గోశాలంటూ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని గోవులు నెలకు కొన్ని ఏదో వయసు అయిపోయి చనిపోవడం అనేది దీంట్లో ఏది పెద్ద రాద్ధాంతం ఏముందయా దీంట్లోనో అన్నట్టుగా ఆయన మాట్లాడినారు. ఈవో శ్యామలరావు గారు వచ్చేసి, గత వాళ్ళ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది, దాణాలో కుంభకోణం జరిగింది, వాళ్ళు మొత్తం అవి నాసిరకం అంతా పెట్టారు, అదే ఆయన ఏదో కొన్ని ఆరోపణలు సహజంగానే గత పాలకుల మీద ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు మామూలు విషయమే కదా. మన మీద ఎవరైనా ఆరోపణ చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏమి చేశారు అనే దాని మీద మాట్లాడుతూ ఉండడం అనేది ఇది పాలిటిక్స్లో బాగా ఏమంటే తిరుమల గుడి అన్ని రకాల రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. కానీ రాజకీయం చేయకండి, దేవుని రాజకీయం చేయకండి అని, దేవుని రాజకీయం ఆల్రెడీ మీరు చేశారు కదా. మీరు ఘోరమైన మాటలన్నీ మాట్లాడారు కదా, తిరుమలని ప్రక్షాళన చేస్తాం, తిరుమల భ్రష్టు పట్టిపోయింది, తిరుమల అదేయింది అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాట్లాడారు. కాబట్టి సహజంగానే ఇప్పుడు ఆయన ఏమన్నారు కరుణాకర్ రెడ్డి గారు, అయ్యా గోవులను కాపాడండి అయ్యా, హిందూ మతానికి గోవులకి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది, అందులో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన గోవు, ఉదయాన్నే ఆలయాన్ని తెరిచేది కూడా గో సంరక్షకుడే, ఇది ఎప్పటి నుంచో ఉన్న శతాబ్దాలుగా ఉన్న ఆచారం కదా. మరి గోవుకి ఎంత విశిష్టత ఉన్నప్పుడు ఇన్ని ఆవులు అన్యాయంగా చచ్చిపోతూ ఉంటే మరి ఏం చేశారయ్యా మీరు అనేది ఆయన క్వశ్చన్. దానికి వీళ్ళు ఏం చెప్పారంటే, మొత్తం మీద ఏం ఒప్పుకున్నారు, ఆవులు చనిపోతున్నాయి అనే వాస్తవాన్ని అయితే ఒప్పుకున్నారు. అవి 43 100 ముసలివే లేగదూడల అవన్నీ కూడా పక్కన పెడితే చాలా మృతులైతే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇప్పుడు మీరు గతంలో ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచో ఎక్కడి నుంచో ఆవులు తెచ్చారు, కానీ ఎవరైనా ముసలి ఆవులను తెచ్చుకుంటారా? మామూలుగా ఒక ఆవు జీవితకాలం ఎంత? 15 నుంచి 20 సంవత్సరాలు జీవిస్తుంది ఒక గోవు. 15 నుంచి 20 సంవత్సరాలు జీవించే గోవు హఠాత్తుగా ఏదో ఒక జబ్బు పడో ఏదో సమస్య వచ్చి చనిపోతే దాన్ని చూడాల్సింది ఎవరు? డాక్టర్లు. అసలు దాణాలో ఏం మీరు ఎప్పుడో దాణా కల్తీ చేశారని ఎప్పుడు పాత గవర్నమెంట్, ఎప్పుడు 10 నెలల క్రితం గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు 10 నెలలు అయింది కదా వచ్చి, నిజంగా దాణాలో కల్తీ చేశారు, అవి చేశారు, ఇవి చేశారంటే మీరు ఒక నివేదిక దాన్ని బయట పెట్టవచ్చు కదా, గతంలో వీళ్ళు చేశారా ఇవి చేశారని. దాన్ని ఏం బయట పెట్టలేదు, సరే వదిలేద్దాం. ఇప్పుడు సమస్య అది కాదు, గతంలో వాళ్ళు చేశారు అనేది సమస్య కాదు. కానీ 15-20 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాల్సిన ఒక గోవు వృద్ధాప్యం అంటే ఏమిటి? గోవుకు వృద్ధాప్యం అంటే 10 ఏళ్ళు పైబడి 13వ సంవత్సరము 12వ సంవత్సరానికి చేరుకున్నప్పుడు దాన్ని వృద్ధాప్యం అంటారు. ఈ మధ్యకాలంలో చనిపోతే ఏదో వ్యాధి బారిన పడో లేదంటే నిర్లక్ష్యమో, సరైన దాణా పెట్టకపోవడం వల్ల, సరిగా చూసుకోకపోవడం వల్ల ఈ కారణాలతోనే మృతి చెందుతాయి. ఆ లెక్కనైనా 43 ఆవులు, మీ రికార్డుల ప్రకారమైన 43 ఆవులు మృతి చెందాయి అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, కానీ అసలు ఏం జరుగుతూ ఉంది గోశాలలో, ఆ మృతులు ఎలా జరుగుతున్నాయి, ఏమిటి, దాని మీద పర్యవేక్షణ ఉందా లేదా? చనిపోయినవన్నీ ముసలి ఆవులను మీరు ఎలా నిర్ధారిస్తారు? అసలు మీ దగ్గర ఆవులు ఒక్కసారి మీరు గోశాలలోకి వచ్చినప్పుడు ప్రతి ఆవుకి ఒక నంబర్ ఉంటుంది, ఒక ట్యాగ్ ఉంటుంది, దాని మీద ఒక రిజిస్టర్ ఉంటుంది, అది ఎప్పుడు వచ్చింది, ఎంత వయసు వచ్చింది, దానికి ఎంత వయసు ఉంది, ఏం కథ, అన్నీ ఉంటాయి కదా. గతంలో 1500 లీటర్ల పాలు శ్రీవారికి వినియోగిస్తున్న గోశాల ఇప్పుడు 500 లీటర్లకి ఎందుకు పడిపోయింది? ఆరోపణ నిజమా కాదా? నిజమే అయితే ఎందుకు అంత 500 లీటర్ల పాలు ఎందుకు తగ్గిపోయింది? అసలు ఏమైంది? గోవులకి ఏమైనా జబ్బు చేసిందా? గోవులకి ఏదైనా ఇబ్బంది వచ్చిందా? దానికి సంబంధించిన డాక్టర్లు ఏవైనా దాన్ని చూశారా, చూడలేదా?
ఒకవేళ నిర్లక్ష్యమే అయితే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, వైసీపీ రాజకీయం చేస్తూ ఉంది, మతాన్ని రాజకీయం చేస్తూ ఉంది అని అంటున్నారు. కానీ మీరు అందరూ చేసింది అదే కదా. మీరు మొన్న లడ్డూ కల్తీ ఏం చేశారు మీరు? అది మతాన్ని రాజకీయం చేయడం కదా. నెయ్యి కల్తీ అని మొత్తం దారుణమైన వెంకటేశ్వర స్వామికి అపచారం చేయిపోయింది, అన్యాయం చేసేసారు. భక్తులు ఇష్టంగా తినే లడ్డూలను ఘోరంగా కల్తీ చేశారు, దీన్ని అయోధ్యకు పంపించారు, ఆడికి పంపించారు, ఇటుకి పంపించారు అని ఏమేమో చెప్పారు కదా. మరి అదంతా మతాన్ని రాజకీయం. మరి ఏమైనా ప్రూవ్ అయిందా? ఎక్కడైనా ప్రూవ్ అయిందా? ఇన్ని నెలలైంది కదా. మీ ఆ నివేదిక ఈ నివేదిక అంతా అడావుడి చేశారు, ఏమన్నా అయిందా? ఏమీ కాలేదు. మొన్న చెప్పులు వేసుకొని మహాద్వారం వరకు వచ్చారు. మరి మామూలుగా తిరుమలను సందర్శించిన ప్రతి వాళ్ళకి తెలుసు కదా, అసలు మాడ వీధుల్లోనే చెప్పులతో నడవరు, అది కూడా తెలిసిన విషయమే కదా. మరి ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు తెలియక అంతమంది అన్ని సెక్యూరిటీ ఆంక్షలు ఉంటాయి కదా. అదే మహాద్వారం దగ్గరికి అట్లా నడుచుకొని ఎవ్వరు వచ్చారు కదా. బిగినింగ్ నుంచి మీరు ఎక్కడ వైకుంఠం క్యూ లైన్ దగ్గర నుంచి వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన అన్నీ చెక్ చేస్తారు కదా. టికెట్లు ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఏ క్యూ లైన్లో ఉండాలి, ఆ క్యూ లైన్లో పోతున్నప్పుడు మళ్ళీ అంచెల వారీగా సెక్యూరిటీ విధానం ఉంటుంది కదా. ఆలయం దగ్గరికి వచ్చేసరికి అనేక రకాలుగా అతన్ని చెక్ చేస్తారు కదా. ఇన్ని చెక్ చేసిన తర్వాత ఏ మహాద్వారం వరకు ఒక మనుషులు చెప్పులు వరకు చేసుకుని పోయినారు అంటే అన్ని అంచెల వారి వ్యవస్థలో ఎవరూ చూడలేదు అంటే మరి దాన్ని ఏమనాలి? దాన్ని వైఫల్యం అనకుండా దాన్ని లేదు క్యాజువల్గా జరిగింది అనుకోవాలా. క్యాజువల్గా ఎవరైనా శ్రీవారి ఆలయం వరకు చెప్పులతో పోగలుగుతారా? ఎక్కడైనా విన్నామా ఇది? అంటే ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే టీటీడీలో ఈఓకి చైర్మన్కి మధ్య విభేదాలు, వాళ్ళ మధ్య ఏదో గ్యాప్ ఉందనే విషయం అందరికీ తెలుసా. తొక్కిసలాటప్పుడే వాళ్ళు ముఖ్యమంత్రి ఎదురుగానే వాళ్ళు ఒకరినొకరు ఏదో దూషించుకోవడమో గొడవ పడ్డమో ఇదేదో చేశారు. ఇప్పుడు గోవులు చనిపోయాయంటే దాని రాజకీయం చేయొద్దని దాని మీద మీరు చేయాల్సింది ఏమిటంటే, సరే ఆయన అన్నాడు, అన్న వ్యక్తి మాజీ టీటీడీ చైర్మను, తిరుపతి గురించి బాగా తెలుసు ఆయనకి. గట్టి సమాచారం ఏమీ లేకుండా దేవుడి మీద లేదా టీటీడీ మీద కానీ ఊరికే ఒక ఆరోపణ ఎవరైనా చేస్తారా? అంత రాజకీయం చేస్తారు. ఒక రాజకీయమే చేశారు అని అనుకుందాము. మీరే ఒప్పుకుంటున్నారు కదా ఆవులు చచ్చిపోయినాయని. నిజమేనయ్యా 43 ఆవులు చనిపోయినాయని మీరే అంటున్నారు కదా. 43 ఆవులైనా ఎందుకు చనిపోయి? 43 ఆవులు ముసలి ఆవుల వాటికి ఏదో ఉంటుంది కదా ట్యాగ్, దాన్ని తీసి చెప్తే మీరు మీడియాకి చెప్పొచ్చు కదా. లేదయ్యా ఇవన్నీ చూడండి, ఈ 43 ఈ ఫలానా తేదీ గోశాలకు వచ్చాయి, వాటి వయసు ఇంత 15-16 ఏళ్ళు అయింది. మరి వృద్ధాప్యం మన చైర్మన్ గారు అన్నారు కదా మన ఇళ్లలో ముసలివాళ్ళు చనిపోరా అని. మరి ముసలివాళ్ళు చనిపోతారనేది వాస్తవం, కానీ వయసు వాళ్ళు కూడా చనిపోయారంటే ఏమిటి అర్థం? ఏదో జబ్బు వచ్చిందనో ఏదో ప్రాబ్లం ఉందనో మనం రెక్టిఫై చేసుకోలేకపోయామనో మనం చికిత్స తీసుకోలేదనో అర్థం. వీటిని క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది క్రాస్ చెక్ చేసుకుని గోవులను రక్షించడం అనేది ప్రధాన బాధ్యత కదా. దాని మీద కౌంటర్లు ఇచ్చుకోవడము, ఏమీ జరగలేదు అని అనడము, మళ్ళీ ఒకరు జరిగింది అనడము, ఇంకోరు అదే జరగలేదు అనడము, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అక్కడ ఏదో జరిగిందనే దాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నట్టే కదా అర్థం. 43 ఆవులు చనిపోయాయి అనగానే దాని అర్థం ఏమిటి? ఏదో నిర్లక్ష్యం వల్ల చనిపోయినాయి. లేదంటే 43 ఆవులు రికార్డులు మీరు బయటన్నా పెట్టాలి, అది పెట్టలేదు కదా. అంటే దేవుడిని రాజకీయం చేయడం ఎవరికి ఇష్టం లేదు, కానీ ఎప్పటి నుంచో దేవుడు రాజకీయాల్లోకి వచ్చేసాడు. ఆ వెంకటేశ్వర స్వామిని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఏదో ఒక రూపంలో రాజకీయాల్లోకి లాగుతున్నారు. మీరు రాజకీయాలు సంబంధించిన వ్యక్తులను కాకుండా అక్కడ బోర్డు మెంబర్లుగా మీరు ఏమన్నా అపర భక్తులను ఏమైనా నియమిస్తున్నారా? లేదు కదా. పాలిటిక్స్తో సంబంధం ఉండేవాళ్ళని లేదా మీకు సంబంధించిన మనుషుల్ని ఉన్న బోర్డు సభ్యులు లేదా చైర్మన్ ఇంకోటో చేస్తున్నారు. కానీ అట్లేమీ లేదయా, ఇతను 30 ఏళ్ళు వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వచ్చాడు, ఇతను తెల్లవారు లేస్తే సుప్రభాతం చదవకుండా మంచినీళ్ళు కూడా ముట్టడు అనే భక్తుడిని ఏమైనా తెచ్చి అక్కడ వేశారా? అంత పాలిటిక్సే కదా. మొత్తం వాళ్ళు అరిచేవాళ్ళు, ఆ సిబ్బందిని నన్నే ఆపుతావు అని తిట్టేవాళ్ళు అన్నీ చూస్తున్నాం కదా వీడియోల్లో. నువ్వెంత నీ సంగతి చూస్తా, దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. నువ్వెంత నీ సంగతి చూస్తా అని అరిచేవాళ్ళు, రకరకాల వాళ్ళు దబాయించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి దాని చుట్టూ చేరుకొని ఇప్పుడు రాజకీయం చేయొద్దండి అంటే మీ బోర్డు మెంబర్లు అందరూ పాలిటిక్స్తో సంబంధం ఉండేవాళ్ళు కదా. వాళ్ళు రాజకీయాలు లేకుండా ఎలా ఉన్నారు చెప్పండి, ఒక పేరు చెప్పండి.
కాబట్టి రాజకీయం ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు రాజకీయం చేశారా చేయలేదా అనే దాన్ని పక్కన పెడితే వాస్తవం ఏమిటి, జరిగిందా జరగలేదా? జరిగింది నో డౌట్. ఇంకా మళ్ళీ జరగలేదా అనే క్వశ్చనే లేదు. కానీ జరిగింది 43 ఎంతో చనిపోయినాయి మీ రికార్డుల ప్రకారం. ఈ చనిపోయిన వాటికి ఇక మీదట చనిపోకుండా, ఇక మీదట ఆవులు అటువంటి దుర్భర పరిస్థితుల్లో చనిపోకుండా మనం ఏం చేయొచ్చు, ఎంత చేయొచ్చు, ఏమేమి నివారణ చర్యలు చేపట్టవచ్చు? అయ్యా ఇది 43 ఆవులు చనిపోయినాయి నిజమే, ఇదిగో ఈ కారణాల వల్ల చనిపోయినాయి, ఈ చర్యలన్నీ మేము చేపట్టాము, గోవుల్ని సంరక్షించడం అనేది టీటీడీ ప్రధాన బాధ్యత అని స్పష్టంగా ప్రకటించేస్తే అయిపోయాయి కదా. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ తిట్లు, శాపనార్థాలు, ఆరోపణల వల్ల ఏంటి ప్రయోజనం? ఊరికి దేవుడు సంతోషించాడు ఇవన్నీ చూసి. దేవుడు బాధపడుతూ ఉంటాడు, ఏందో ఇట్లా వాళ్ళందరం తెచ్చి నా చుట్టూరు పెట్టినారు మీరు అని. థ్యాంక్ యూ.